ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి షూట్ ఐడియా. యాక్చువల్లీ మా చిన్నోడికి షూట్ కోసమని మేము చాట్స్ అంటే థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాట్స్ కోసం వెళ్ళాం బయట. కానీ మాకు కావాల్సిన కలర్ లేకుండే. సో మేము ఉండేది బిఎన్ రెడ్డిలో కాబట్టి బీడీ రెడ్డి లేన్లోనే వికాస్ హై స్కూల్కి అపోజిట్లో జేపీ స్టేషనరీస్ అని ఉంటుంది. అందులో మాకు అన్నీ దొరికినాయి అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అందులో, డెకరేషన్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా స్పోర్ట్స్ రిలేటెడ్ అన్నీ, ఇంకా బుక్స్, స్టేషనరీ అన్నీ ఉంటాయన్నమాట, గేమ్స్ అవన్నీ. సో అందులో వెళ్ళి ఇంకా గ్లూ డ్రాప్స్, మనకు కావాల్సిన వైట్నర్, ఇంకా ఏమంటారు చాట్స్ అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. ముందు రోజే లేస్ కూడా తీసుకొని వచ్చినాం. 2 types ఆఫ్ లేస్ తీసుకొని వచ్చినాం. 2 types ఆఫ్ లేస్ అని ఒక ఫ్యాబ్రిక్ గ్లూ, ఈ 2 types అదే. ఫస్ట్ కార్డ్బోర్డ్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం. అంటే ఒక 4 kites కాబట్టి 4 kitesకి మల్టిపుల్ కలర్ ఆఫ్ చాట్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు వాటికి కట్ చేసిన తర్వాతకి అంటే ఒకదానికి ఒక రకంగా, అన్నిటికీ సేమ్గా కాకుండా ఒక్కోదానికి ఒక్కొక్క రకంగా కట్ చేస్తూ అతుకు పెట్టేసినాం అనమాట ఫ్యాబ్రిక్ గ్లూతో లేస్ని. ఇంకా తర్వాతకి ఏమంటారు మిర్రర్స్ కూడా తీసుకొని వచ్చిండే. ఆ మిర్రర్స్ కూడా అక్కడక్కడ కైట్స్కి అతికిచ్చేసినాము. సో ఇట్లా ఉండే అవుట్పుట్ వచ్చేసి ఇది ఒక కైట్. ఆ సన్న థ్రెడ్ ఏమో లోపల, ఇదేమో సన్న థ్రెడ్ బయట, లోపలేమో ఆ లావు థ్రెడ్. మళ్ళీ మా దగ్గర స్నో ఫ్లేక్స్ పంచ్ ఉండే. సో ఆ పంచ్తోని పంచ్ చేసి వచ్చిన స్నో ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని ఆ ఎల్లో కలర్ కైట్కి కాంట్రాస్ట్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి అది అతికిచ్చేసినాము. సో అది కూడా ఒకటి వచ్చేసింది. ఇంకా ఫెవికాల్తో అతికిచ్చేసి దాన్ని ఇంకా అవి ఆరిన తర్వాతకి వాటిని యూజ్ చేయొచ్చులని పక్కన పెట్టేసినాం. ఇంకా మళ్ళీ ఇంకా 2 ఉండే, మొత్తం 4 కైట్స్కి కావాల్సినవి అంటే కాంట్రాస్ట్లో లేదంటే ఎట్లా బాగుంటే అట్లా అన్నట్టుగా తీసుకున్నాము. వాటికి చిటిగా తోకలు పెట్టినాం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి. తర్వాతకి వైట్నర్తో ఇది మార్కర్ ఉంటుంది, వైట్నర్ ఉంటుంది కదా, ఏదన్నా తప్పుగా రాసినప్పుడు మనం వైట్నర్తో రాస్తాం కదా పైన కనిపించకుండా, ఆ వైట్నర్తో వేసినాం అనమాట. పెయింట్ వేయచ్చు కానీ మరీ ఇంత అంటే తొందర ఆరదు. వైట్నర్ అయితే తొందర ఆరిపోతుంది, సో మనకి ఇబ్బంది ఉండదు, అంత టైం ఉండదు కదా అనేసి వైట్నరే తీసుకొచ్చి వైట్నర్తో డిజైన్స్ చేసి ఉండే. ఇది కంప్లీట్ కాగానే చెరుకు గడల కోసం మేము చాక్లెట్ కలర్ చాట్స్ తీసుకొని వచ్చినాం. చాక్లెట్ కలర్కి ఎల్లో కలర్ స్ట్రిప్స్ అతికించాలి అని, పైన ఇంకా గ్రీన్ కలర్ ఆకుల్లాగా పెడదామనేసి. సో దానికోసం ఇల్లు తుడిచే మాప్ ఉంటుంది కదా, మాప్ది దాన్ని పీకేసినాం అనమాట. పీకేసి దానికి పెట్టి చుట్టి అట్లా రోల్ చేసినాను. రోల్ చేసిన తర్వాత వచ్చిన దానికి ఇంకా ఫైనల్గా అది ఆగదు కాబట్టి ఏమంటారు ప్లాస్టర్తోని ఒక మిడిల్లో పైన కింద 3 ప్లేసెస్లో అట్లా ప్లాస్టర్తో చేసేసిన. తర్వాత షేప్ కట్ చేసుకొని ఏమంటారు ఇట్లా ఆకుల్లాగా చేసేసుకొని ఒక చాట్ని 3 పీసెస్ లాగా కట్ చేసుకొని ఆకుల షేప్ వేసుకొని వాటిని డైరెక్ట్ ఏమంటారు కోసేసిన అనమాట. కట్ చేసిన తర్వాతకి వాటిని మనం ఇందాక చేసుకున్న చెరుకు గడ్డలలో పెట్టేసినాం. ఇవి ఈలోపు వీటికి స్ట్రిప్స్ కట్ చేయాలి కాబట్టి స్ట్రిప్స్ కట్ చేసేలోపు మంట కోసం అంటే ఫ్లేమ్ కావాలి మనకు దీనిలో. దానికోసం ఎల్లో కలర్ చాట్ ఇంకా ఫ్లేమ్ లాగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం మీడియం సైజులో ఆరెంజ్ కలర్ చాట్, ఇంకా దానికన్నా చిన్న సైజులో మళ్ళీ ఎల్లో కలర్ చాటే తీసేసుకొని వాటిని ఫ్లేమ్స్ లాగా చిన్న కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని ఫస్ట్ ఎల్లో, తర్వాత మిడిల్లో ఆరెంజ్ పెట్టి పైకి ఎల్లో, మళ్ళీ అట్లాగా 3 ఒక ఫ్లేమ్ లాగా స్టిక్ చేసేసినాం అనమాట. స్టిక్ చేసిన తర్వాత ఇంకా పైకి అవుట్పుట్ వచ్చేసి ఇట్లా ఉండే, ఫ్లేమ్ లాగా బాగా అనిపించింది. మీకు ఫైనల్గా పిక్లో చూస్తారు కాబట్టి తెలిసిపోద్ది. ఇది ఆడడానికి ఒక 10 minutes అట్లా పట్టింది. తర్వాతకి చాట్స్ అదో చాక్లెట్ కలర్ ఉండే కదా ఇందాక చాట్, ఆ చాట్ని చిన్న రోల్స్ లాగా చుట్టి ప్లాస్టర్ వేసేసినాం. కట్టెలాగా పెట్టొచ్చు ఫ్లేమ్కి ముందని. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాం అనమాట, ఒక బాక్స్ తీసుకొని దానికి ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది సైజ్ చూసుకున్నాం, మెజర్మెంట్ సెంటీమీటర్స్. మిడిల్లో డాట్ తీసుకొని దానికి అటుపక్కన ఇటుపక్కన ఒక 6 centimeters తీసుకొని స్కేల్తోని ఒక బాక్స్ రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాం అనమాట, డోర్ మట్టుకి సరిపోయేలాగా. ఇంకా దాన్ని ఏమంటారు నార్మల్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము కట్టర్తోని. ఇంకా తర్వాతకి కట్టర్తో కట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆల్రెడీ చాక్లెట్ కలర్ వచ్చింది కాబట్టి వెనక థీమ్ వచ్చేసి మెహందీ కలర్. అదే మెహందీ కలర్ ఇంటికి కూడా ఉండాలని చెప్పేసి మెహందీ కలర్లోనే తీసుకొచ్చినాం అనమాట చాట్ కూడా. ఈలోపు అవి కట్ చేయడం అయిపోయింది. స్ట్రిప్స్ కట్ చేసిన తర్వాతకి నేను ఫెవికాల్తోని అతికిచ్చేసిన. సో చెల్లేమో అది కట్ చేసేసింది పక్కన.
కట్ చేసిన తర్వాత సేమ్ దాని లెంత్తోనే ఏదైతే కట్ చేసినామో ఆ కట్ చేసింది యాజ్ ఇట్ ఈస్ చాట్ పైన పెట్టేసి ఆ చాట్ పైన ఏమంటారు లైన్స్ గీసేసుకొని ఆ చాట్ని కూడా కట్ చేసి అతికిచ్చేసేసినాము. సో ఇట్లా ఉండే అలోపు చెరగడ్డలు రెడీ అయిపోయినాయి. తర్వాతకి చాట్ సైడ్స్కి మాత్రం ఎక్కడి వరకు వద్దో ఎక్సెస్ అయిపోతుందో అది కట్ చేసేసుకున్నాం లెంత్ చూసుకొని. ఇంకా చూసుకున్న తర్వాత వైట్నర్ ఉండే కదా ఇందాక మన దగ్గర, సో అదే వైట్నర్తోని దానిపైన ముగ్గులు కూడా వేసేసినాము. అదే వైట్నర్తో ముగ్గులు వేసి మళ్ళీ తర్వాత గ్రీన్ కలర్ చాట్ ఉండే కదా ఇందాక మనం ఆకుల కోసం తీసుకుంది, అదే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొని వచ్చినాం. దాంట్లో కొద్దిగా మిగిలింది ఉంటుంది కదా, మిగిలింది చిన్నగా ఆకుల్లాగా కట్ చేసినాము. అంటే తోరణాలకి ఎంట్రీ ఉంటుంది కదా, సో ఎంట్రీ లాగా కట్ చేసి పెట్టినాము. ఇంకా ఫైనల్ అవుట్పుట్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు. మనకు కావాల్సింది మామిడాకు తోరణం కాబట్టి సో ఎగ్జాక్ట్ అంటే కష్టం. సో ఇట్లా డ్రా చేసిన అనమాట. నేను డ్రా చేసి పైన కూడా ఎట్లా కావాలో అట్లా డ్రా చేసుకొని దాన్ని కట్టర్తో కట్ చేస్తూ వచ్చినాను. కట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ పెన్ ఉంటుంది కదా మార్కర్, అంటే సన్నని మార్కర్, ఆ మార్కర్ అయినా లేకపోతే గ్రీన్ కలర్ స్పార్కిల్ పెన్స్ ఉంటాయి కదా మనం నార్మల్లీ హైలైట్ చేయడానికి తీసుకుంటాం ఏదైనా ప్రాజెక్ట్లో. సో వాటిని యూజ్ చేసి కట్ చేసిన తర్వాతకి వాటిపైన చిన్నగా ఏమంటారు రాస్తూ వాటిని హైలైట్ చేసిన అనమాట. దాన్ని ఎంత చూసుకొని కట్ చేసుకున్నాను నేను. సో అట్లాగా అట్లా మార్కర్తోనే అట్లా కట్ చేసుకొని మళ్ళీ మార్కర్తో రాసిన తర్వాత దానిపైనే స్పార్కిల్ పెన్తో రాసేసిన. సో ఈ లోపు చెల్లి ఇక్కడ ముగ్గులు వేసేసింది అనమాట. స్టిక్ చేసేసి ఇల్లుకి ముగ్గులు వేసిన తర్వాతకి అంటే ఫస్ట్ డైరెక్ట్ వేయలేదు, ఫస్ట్ పెన్సిల్తో దానిపైన రాసుకుంది. అంటే ఎక్కడెక్కడ డాట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ముగ్గేయాలని చెప్పి చూసుకొని ఫైనల్గా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు వైట్నర్తో దానిపైన వేసేసింది. తర్వాతకి మేము ఈ తోరణాలు కూడా అతికిచ్చేసినాం. అతికించిన తర్వాత చాలా బాగా అనిపించింది, అసలు బాగా అనిపించింది. ఇట్లా ఉండే చూడడానికి చాలా బాగా అనిపించింది. సో దీని తర్వాతకి మళ్ళీ ఇందాక కట్ చేసిందని చెప్పిన కదా చాట్ని కూడా, సో ఇట్లాగా డైరెక్ట్ కట్ చేసిన ముక్కతో పెట్టేసి చూసుకుందనమాట ఎగ్జాక్ట్ లెంత్ కోసం. సో అట్లా ఇబ్బంది అవ్వలేదు, కరెక్ట్ వచ్చేసింది. సో మీరు ఒకవేళ చేస్తా అనుకుంటే ఇట్లా చేయొచ్చు, తొందర ఈజీగా అయిపోతుంది. దీని తర్వాతకి సేమ్ ఇవే కలర్ చాట్స్ ఇప్పుడు మేము బ్యాక్ డ్రాప్గా కావాలి కాబట్టి సో వాల్ కోసం ఎగ్జాక్ట్లీ 6 చాట్స్ తీసుకున్నాము. 7th ఇక్కడ ఇల్లు కోసం సరిపోయింది. మిగతా 6 చాట్స్ అన్ని గ్లూ డ్రాప్స్ అక్కడక్కడ పెట్టుకొని వాటిని కరెక్ట్ లెంత్ చూసుకుంటూ గోడకు అట్లా అతికిచ్చేసినాము. సో ఆ తర్వాతకి మా దగ్గర చిన్నోడు అన్నప్రాసనకి తెచ్చిన డెకరేషన్ ఐటమ్స్ ఉండే, పూల దండలు అవన్నీ. సో వాటిని ఒక్కొక్క గ్లూ డ్రాప్తో అట్లా వేస్తూ స్టిక్ చేస్తూ వచ్చినాం అనమాట. లాస్ట్లో 2 తర్వాతకి చిన్న హ్యాంగింగ్స్ ఉండే, లోటస్ ఇంకా కింద గంటలు వచ్చి అవి ఇంకా తోరణం ఉండే. సో వాటిని కూడా యూజ్ చేద్దాము బాగా అనిపిస్తుంది అనుకుని తోరణాన్ని కూడా యాడ్ చేసేసినాము. ఇవన్నీ బేగం బజార్లోనే తెచ్చినాము. ఈ తోరణాలు యాడ్ చేసిన తర్వాతకి ఇంకా కొంచెం పక్కన గ్యాప్ ఉంది అనిపించింది. సో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేయడానికి మేము చిన్న ఇందాక చూపించిన మల్లెపూలు, వాటికి తామర మొగ్గలు ఇంకా గంటలు ఉన్నాయి కదా, సో ఆ హ్యాంగింగ్స్ కూడా పెట్టేసి వాటిని కంప్లీట్గా పైన డెకోర్ కంప్లీట్ చేసేసినాం అనమాట. పైన తోరణం ప్లేస్లో కంప్లీట్గా సెట్ అవ్వాలని సెట్ చేసేసినాం. తర్వాతకి కైట్స్ చేసినాయి పెట్టేసేసినాం. ఆ కైట్స్ పెట్టినాక అక్కడిక్కడ గ్యాప్ అనిపించింది. ఫెవికాల్తోని మిర్రర్స్ ఇందాక మిగిలినాయి కదా కైట్స్కి పెట్టంగా అవి అతికిచ్చేసినాం అనమాట వెనకాల బ్యాక్ డ్రాప్లో అక్కడక్కడ బాగా అనిపించింది. తర్వాతకి ఇల్లు పెట్టినాక పైన ఏదో బోడ అనిపించింది అనమాట. సో అప్పుడు ఎల్లో కలర్ చాట్ తీసుకొని సన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసేసినాము. సో అప్పుడు అది పర్ఫెక్ట్ గడ్డిలాగా అనిపించింది. సో ఆ గడ్డి వేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు ఉండాలి కదా పల్లెటూరు వైపు రావాలని, ఇంకా ముగ్గు కష్టం అని చెప్పేసి గులాబీ పూలు పెట్టేసినాం రౌండ్గా పెట్టి, మధ్యలో ఒక చామంతి పెట్టినాం. మీకు ఫైనల్ అవుట్పుట్లో కనిపిస్తుంది. తర్వాతకి మంట పెట్టేసినాం అనమాట. సర్వపిండి మీద మూత ఉంటుంది కదా, ఆ మూత సైజులో ఒక డార్క్ గ్రీన్ కలర్ చాట్ కట్ చేసి దానికి డబుల్ ప్లాస్టర్తో అతికిచ్చేసి దానిపైన కట్టెలు పెట్టి దాని వెనకే ఒక మంటని నించోబెట్టినాం. సో అది ఆగట్లే అని వెనక వాచ్ బాక్స్ ఉంటుంది కదా, వాచ్ బాక్స్ని డబుల్ ప్లాస్టర్తో ఆ మంటకు అతికిచ్చేసినాం అనమాట వెనక. సో పర్ఫెక్ట్గా ఆగింది ఫోటోషూట్ అయ్యే వరకు. కొంచెం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ముగ్గులు కూడా వేసేసింది చెల్లి.
అంటే ఇల్లు పెట్టిన తర్వాత పక్కన బాగా అనిపించలేదని సో వైట్నర్తోనే ముగ్గు కూడా వేసేసింది. అది నొక్కుకుంటూ వేయాలి, సో అదొకటి కొంచెం ఇబ్బంది అయింది. కానీ మనకు అవుట్పుట్ రావాలి అంటే ఈ 12 months తర్వాత మళ్ళీ పెద్దగా ఫోటోషూట్స్ పైన ఇంట్రెస్ట్ రాదు. సో వాళ్ళ ఏజ్ అయితే మళ్ళీ తిరిగి రాదు ఇంత చిన్న ఏజ్కి. సో అదే మెమొరబుల్గా చేయాలనుకున్నాం. అందుకే ప్రతి మంత్ బాగా అవుట్పుట్ వచ్చేలాగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లాగా తీస్తా వచ్చినాం అనమాట. ఇంకా మాకు ఇప్పుడు కుండ లేదు చెరుకు కింద పెట్టడానికి. 2 గిన్నెలు ఒక దాంట్లో ఒకటి జాయిన్ చేసి లాస్ట్ టైం తెచ్చింది ఉంది సాటిన్ క్లాత్ ఫోటోషూట్కి, అది అందులో వేసేసి బయట మనకి ఇందాక కైట్స్కి పెట్టంగా మిగిలిపోయిన లేస్ ఉంది అది కట్టేసేసి లోపల దంచే బండ పెట్టేసినాం. బండ పెట్టి దానిపైన కాటన్ పెట్టేసినాం అనమాట, పాలు పొంగుతున్నట్టుగా అనిపించాలి కదా. సో అట్లాగా పెట్టేసి ఆ చెరుకు గడలు చుట్టే ప్లాస్టిక్ బంతిపూలు పెట్టినాం. తర్వాతకి ఇంకా ఆర్నమెంట్స్ బాక్స్ ఉంటుంది కదా, అలా నేరేడు వాళ్ళు వేసినాం అనమాట. అవి చాలా ప్రీషియస్ అనిపించింది, 80 రూపీస్కి పావు కేజీ అంట. సో అందుకే అందులో వేసినాము. ఇంకా పసుపు కుంకుమ బదులు చామంతి పూలు ఇంకా రోజ్ ఫ్లవర్ పెటల్స్ వేసినాం అనమాట. ఇది అవుట్పుట్ ఇట్లా ఉండే ఫైనల్గా. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.